కాంగ్రెస్ పార్టీ వద్దలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మార్కెట్ పోరును వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అన్నదాత పోరుడు రైతులకు అండగా రైతులకు అండగా రైతులకు అండగా రైతులకు అండగా రైతులకు యూరియన్ రైతులకు అందుబాటులో తీసుకురావాలి. జై జగన్ యూరియా బ్లాక్ మార్కెట్ యూరియా బ్లాక్ మార్కెట్ అన్నదాత పోరుడు అన్నదాత పోరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ యూరియా బ్లాక్ రైతుల సమస్యలు వెంటనే రైతుల సమస్యలు వెంటనే రైతుల సమస్యలు వెంటనే వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ కాంగ్రెస్ పార్టీ వద్దలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ వద్దలాలి వైఎస్ఆర్ చూడు అవి చూడు అందుకని మేము మామూలుగా వాడించాము. టేబుల్
కొంచెం దానికి ఏ విధంగా చర్యలు ఆర్డీఓ గారి గురించి వచ్చాను సార్. ఆర్డీఓ గారు లేరు కాబట్టి మీకు ఇస్తా ఉన్నాం. రైతుల సమస్యలు వెంటనే యూరియా కొరతనే మాకు బాగా రైతులకి మనం అన్నం పెట్టే రైతన్నను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతన్నకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం అంటే సకాలంలో ఎరువులను సరఫరా చేయకపోవటం, సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవటమే కాకుండా ఎక్కడ కూడా అందరికీ ఎరువులు సకాలంలో అందిస్తున్నామని ఇవన్నీ కూడా అబద్ధం మాటలు చెప్పడం. ఈ మాటలు చెబుతూ గారడీ చేస్తుంటే రైతన్నలందరూ కూడా వాళ్ళ మనోవేదన వ్యక్తం చేస్తుంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ మొద్దు నిద్ర లేకపోతే రైతన్నకు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చవిచూసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర లేకపోతే రైతులు నష్టపోతారనే కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ఒక ఆర్డీఓ ఆఫీసుకి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది సారాంశం కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి ఎరువులను ఆ బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించాలని, అందులో ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని, అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి ఎరువులు ఆ పట్టుబడిన చోట కూడా చెబుతున్నారు. అంతేకాకుండా మేము ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్ రైతులకు బాసటగా ఫ్రీ ఇన్సూరెన్స్ పునరుద్ధరించాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాలనలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టి ఏ వైపరీత్యాలు వచ్చినా పంట నష్టపోయినా వాటి అన్నిటికీ కూడా ఆ పంట లాస్ట్లోనే ఆఖరికే అప్పుడే ఆ పంట సీజన్లో లాస్ట్లోనే వాళ్ళకి నష్టపరిహారం అందజేసినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు ప్రత్యేకంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి అక్కడ కంప్యూటర్లో ఈ క్రాప్ నమోదు చేసుకుని ఏ పంట వేస్తారు, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, వాళ్ళకి ఏ ఎరువు అవసరం అవుతుంది నమోదు చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచి ఆ రైతన్నకు ఇతనం దగ్గర నుంచి అమ్ముకునే వరకు కూడా భరోసా ఇచ్చి రైతులందరూ కూడా పండుగ చేసుకునే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అండగా ఉండటం జరిగింది రైతులకు. మరి ఈ రోజును చూస్తే మీరు ఎందుకు చేయట్లేదు, ఫ్రీ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు మీరు అని అంటే మాట్లాడరు. రైతులకు ఈ మధ్యకాలంలో వరదలు వచ్చి పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం మీరు ఎందుకు ఇవ్వలేదంటే మాట్లాడరు. ఎరువులు సకాలంలో ఎందుకు అందించట్లేదనంటే మాట్లాడరు. వీటన్నిటికీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మాటల్లో నేర్చిన మాంత్రికుడు ఏం మాట్లాడతాడంటే అందరినీ కూడా మాయ మంత్రాలు వేసి మాయ చేయటానికి చూస్తుంటాడు. అలా ఈ ప్రభుత్వం ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు, మేము రైతులకు ఎరువులు సక్రమంగా మేము అందిస్తున్నాం, నిల్వలు ఉన్నాయి ఇక్కడ, కానీ కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు, రైతుల ముసుగులో రౌడీజం చేస్తున్నారని కూడా మాకు పెద్ద అవార్డు ఇస్తున్నారు. చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే రైతుల కోసం మేము పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపి రైతులకు న్యాయం చేయండి బాబు,
మీరు ఎరువులు అందించండి, సకాలంలో అందించకపోతే మీరు అనవసరంగా ఆ రైతులు నష్టపోతారు, పంట నష్టపోతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే మా మీద మాత్రం నిందలేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుంది, రైతులకు అండగా నిలబడుతుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రమంతా కూడా నిరసనలు తెలిపి మరి ఆర్డీఓ గారికి, రాష్ట్రమంతా కూడా ఆర్డీఓ గారు ఎక్కడైతే ఉన్నారో ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేశాం. మరి ఇప్పటికైనా మేల్కొని, మరి ఏదో అంటున్నారు రైతులకు ఎక్కడ ఎరువులు నిల్వలు ఎక్కడ కొదవలేదు అని అంటే, మరి ఇన్ఛార్జి మంత్రి గారు ఎందుకు వచ్చి ఇక్కడ అప్పటికప్పుడు హడావిడికి పడ్డారు? నిన్న రైతులకు సకాలంలో రైతులు ఎరువులు అందించేస్తే ఇన్ఛార్జి మంత్రి గారు ఎందుకు భుజాలు తడుగుకుంటున్నారు వచ్చి ఏలూరు వచ్చి? తప్పు జరిగిందనే కదా, ఇక్కడ నష్టం ఉందనే కదా, రైతులకు ఇబ్బందులు పడుతున్నారనే కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలియదా? మీ కళ్ళకు కనబట్టలేదా? ఇవన్నిటిని కూడా నివారణ చేసి మాది మంచి ప్రభుత్వం పండుగ చేసుకోవాలంటున్నారు. పండుగ చేసుకోండి, రైతులను ఏడిపించి కాదు. రైతులు పండుగ చేసిన విధంగా మీరు రైతులను ఆదుకొని సకాలంలో ఎరువులు ఇచ్చి, వాళ్ళకి పంట నష్టపరిహారాలు ఉంటే పంట నష్టపరిహారాలు ఇచ్చి, ఫ్రీ ఇన్సూరెన్స్ కట్టి, రైతులు చక్కగా ఎరువులు ఇచ్చి వాళ్ళు మంచి పంటలు పండే విధంగా వాళ్ళని ఆదుకుని అప్పుడు వాళ్ళు పండుగ చేసుకుంటారు. నిజంగానే అప్పుడు మాది మంచి ప్రభుత్వాన్ని పండుగ చేసుకోండి. అంతేగాని ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ఏడిపిస్తున్నటువంటి, దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను. జై జగన్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక ముఖ్యమైనటువంటి ఈరోజు అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా రైతు బిడ్డలమే. ఏలూరు జిల్లా అంటే రైతాంగం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే చాలా బాధ వేస్తుంది. రైతును మహారాజుగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది. ఈరోజు రైతుకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే యూరియా కొరత ఉంటే ఈరోజు అసలు DCMS దగ్గర కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే రైతులు క్యూలో నుంచోటం ఏంటన్నా? నాకు తెలిసి ఎప్పుడు ఏలూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితి లేదే. ఎప్పుడో చాలా కాల క్రితం మనం విన్నాం, నీళ్ల సమస్య ఉంటే అందరూ కూడా బిందులు పట్టుకుని నిలబడ్డారు అని చెప్పి. అదేవిధంగా ఈరోజు యూరియా కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, అందులో ఆడపిల్లలు కూడా నిలబడి ఉన్నారు. మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ చెప్పు పెట్టుకుని పక్కకు వచ్చి, లేకపోతే టోకెన్ తీసుకుని పక్కకు వచ్చి, అసలు ఎక్కడికి పోతూ ఉన్నాం? ఈరోజు మేము వాయిస్లెస్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఈరోజు వచ్చి వినతి పత్రం ఇస్తామంటే ప్రభుత్వం మేలుకోవటం జరిగింది. ఈరోజు మీరు కూడా అంగీకరించినట్టే కదా. నిన్నే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారైనా ఇక్కడికి వచ్చారు, రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టారంట. యూరియా ఒక సబ్జెక్టుగా మీరు పెట్టారు అంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ యూరియా కొరత ఉంది అని మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా. అభినందిస్తున్నాం మీరు అది పెట్టినందుకు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తామో అప్పుడే అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు చేసేటువంటి తప్పులు తెలుస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మీడియా పక్షంగా రైతులను కాపాడండి. రైతుకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతుకి ఎప్పుడు కూడా రైతుకు మంచి చేస్తేనే ఎప్పుడు కూడా మనం బాగుంటాం. ఈరోజు ఏం జరుగుతోంది, ఇక్కడ కోకోవా ఇబ్బంది పడుతూ ఉన్నాం, మొన్నటిదాకా పామాయిల్ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. రైతులను కాపాడాలని, రైతులకు పెద్దపీట వేయాలని, అదేవిధంగా ప్రతిపక్షంగా ఎప్పుడైతే మా వాయిస్ వినిపిస్తామో అప్పుడే అధికార పక్షంలో చలనం వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఈరోజు ప్రతిపక్షంగా ఉంది మీకు అసెంబ్లీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఈ సమస్య పైన కాకుండా అన్ని సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది, దాన్ని మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీకే మంచి జరుగుద్ది. మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వంగా మీరు మారాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాయిస్లెస్గా ఎప్పుడైతే మేము జరుగుతున్నటువంటి తప్పులను తెలియజేస్తామో అప్పుడు మీరు సరి చేసుకుంటే అప్పుడు మంచి ప్రభుత్వం అవుతుంది తప్ప ఈరోజు ఈ విధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తుంటే దీన్ని కూడా అనగదొక్కాలనేటువంటి ఆలోచన చేయడం తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతుని ఎక్కడైనా కాపాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాను.